తమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలి రోజే గవర్నర్ ఆర్ఎన్ రవి డిఎంకే ప్రభుత్వం మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగించాల్సి ఉంది. అయితే సభ ప్రారంభంలో జాతీయ గీతాన్ని ఆలపించలేదనే కారణంతో గవర్నర్ తన ప్రసంగాన్ని చదవకుండానే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. తమిళనాడు అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం సభ ప్రారంభంలో తమిళ్ తాయ్ వాల్తూ మరియు ముగింపులో జాతీయ గీతం ఆలపిస్తారు. అయితే జాతీయ గీతాన్ని సభ ప్రారంభం మరియు ముగింపులో రెండింటిలోనూ ఆలపించాలని గవర్నర్ రవి గతంలోనే సూచించారు. నేడు సభ ప్రారంభంలో కేవలం రాష్ట్ర గీతం మాత్రమే ఆలపించడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ గీతానికి సభలో సరైన గౌరవం లభించడం లేదని, ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆయన సభను వీడారు. గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఆమోదించిన అధికారిక ప్రసంగాన్ని చదవకపోవడం సభా నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు. ఈ మేరకు గవర్నర్కు వ్యతిరేకంగా స్పీకర్ ఎం అప్పావు ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. గవర్నర్ ఇలా సభ నుంచి వెళ్లిపోవటం ఇది మూడోసారి కావటం గమనార్హం. గతంలోనూ ద్రవిడ మోడల్ వంటి పదాలను చదవటానికి నిరాకరించి ఆయన సభ నుంచి వెనుదిరిగారు. ఈ తాజా పరిణామంతో తమిళనాడులో రాజ్ భవన్ మరియు ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉద్రిక్తత నెలకొంది.